ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనిద్దరం గొడవ పడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు చూడాలనుకునేది నిన్ను. అవును, మరి ఈ నగలన్నీ తగిలించుకుంటే గంగరెద్దులో ఉంటాను కదా, చూసి చప్పట్లు కొడతారు. నువ్వు చాలా చక్కగా ఉంటావు శివ. నువ్వు చెప్పాలి మరి. నువ్వు చెప్తే తప్ప నేను అందగత్తనని నాకు తెలియదు. ఇలా నవ్వితే నాకు ఊడికిపోతుంది. నవ్వద్దని చెప్పానా? ఇదిగో, వీటితో కొట్టాననుకో మొహం పచ్చడైపోతుంది. ఏ చేసినా చివరికి నాకొచ్చిన సంబంధం పాడు చేసినా శ్రీవల్లి జీవితం అన్యాయం కాకుండా ఉండడానికే బావా అనవసరంగా తనకి మాటిచ్చాను. లేదంటే ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. నేరుగా నిజం నీకే చెప్పేదాన్ని. అరే వడ్డాను, అప్పుడెప్పుడో నువ్వు పెద్ద మనిషి అయినప్పుడు వేసుకున్నట్టు గుర్తు. ఇలాంటివి బాగానే గుర్తుంటాయి. సందర్భాలు ఎందుకు గుర్తుండవు? అది కాదయ్యా, చేతులకు వేసుకునే గాజులు, కాళ్ళకు వేసుకునే పట్టీలు, నడుంకు పెట్టుకునే వడ్డానాలు, ఇవి తప్ప ఆడపిల్ల మొహాన్ని చూడవనుకుంటా నువ్వు. నా గురించి తెలిసే నువ్విలా మాట్లాడుతున్నావా? లేకపోతే నన్ను ఉడికించాలనా? సరిగ్గా నిలబడు, వడ్డానం పెడతాను. అమ్మ తల్లి, ఇలా దిమ్మలా నిలబడితే వడ్డానం పెట్టడం కష్టం. మరేం చేయాలి? 2 చేతులు చాపు. ఏయ్, నేనేమైనా ప్రసాదం పెడుతున్నానా? అడ్డంగా చాచు. శ్వాసని వదిలి కడుపుని కాస్త లోపలికి పీల్చుకో. అలాగే ఉండు. చిన్నప్పుడు సన్నగా ఉండేదానివి, ఇప్పుడు చూడు వడ్డానం పట్టడమే కష్టంగా ఉంది. కాస్త తినడం తగ్గించు. బంగారం బరువు ఉండాలి కానీ వేసుకునే వాళ్ళు బరువు ఉండకూడదు. బాగుంది మీ ఇద్దరు రొమాన్స్, బాగుంది మీ ఇద్దరు రొమాన్స్, బాగుంది మీ ఇద్దరు రొమాన్స్. గదిలోకి వచ్చి శివ నగలు వేసుకుంటుంది అనుకున్నాను. నువ్వు దగ్గరుండి వేస్తున్నావు అన్నమాట. తాళం. నీ సంగతి చెప్తాను. విజయ్, ఒక్క నిమిషం. వద్దు, నువ్వేం మాట్లాడద్దు. నువ్వు అపార్థం చేసుకోవద్దు. ఏంటి అపార్థం చేసుకునేది? నువ్వు తనతో కులుకుతూ ఉంటే నేను చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉండాలా? చెప్పు చెప్పు చెప్పు. నేను చెప్పేది విను విజయ్. చెప్పు. రాస్కల్, మా బావ కాలర్ పట్టుకుంటావా? చెప్తా మీ సంగతి. విజయ్, శివ, నువ్వు దండం పెట్టి అతన్ని క్షమాపణలు కోరితే
ఈ గొడవ ఇక్కడితో సమసిపోతుంది. నేనెందుకు కాళ్ళు పట్టుకోవాలి? నోరు జారింది తను. నేను కొట్టడంలో తప్పేం లేదు. అమ్మా, నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిదేమో. ఇది ఇంకా పెద్ద గొడవలా మారేలా ఉంది. అర్థమైందండి. మీరు తగ్గరు, తల ఒగ్గరు. మీరు మా పాదాలు పట్టుకోవాలన్నా నా ముషినే. మేం మాత్రం మీ చేత దెబ్బలు తింటూ వెళ్ళిపోవాలి, అంతే కదా? పదండి. ఒక్క నిమిషం ఆగండి. నేను ఆ గదిలోకి వెళ్ళడం మీకు తప్పుగా అనిపించిన విజయ్ అన్న మాటకి శివ కొట్టడం మీకు తప్పుగా అనిపించిన ఏదేమైనా సరే పెద్దవాళ్ళు మీ కాళ్లకు దండం పెట్టి నేను క్షమాపణ చెప్తాను. అన్నయ్య, నువ్వెందుకు కాళ్ళు పట్టుకోవాలి? వద్దన్నయ్యా, మేం బ్రతికుండగా అలా జరగకూడదు. అరే, జస్ట్ ఫీట్ అలా టచ్ చేస్తాడు అంతే. దయచేసి మా అన్నయ్య చేయడు. మమ్మల్ని మాట్లాడొద్దని మాత్రం అడ్డు చెప్పొద్దన్నయ్య. కానీ నువ్వు చేసే పనికి మాత్రం మేము అడ్డుపడతాం. అవునన్నయ్యా, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇన్ని అవమానాలు జరుగుతున్నా నువ్వు భరిస్తూనే ఉన్నావు. కానీ నీకు సంబంధం లేని విషయంలో నువ్వు తల వంచడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇది ఆడపిల్ల పెళ్లిళ్ళకి సంబంధించిన విషయమమ్మా, మీరు ఊరుకోండి. ఆగవయ్యా, నీకు అసలు చీము నెత్తురు ఉందా? శివ, అవును, మీ అన్ననే అంటున్నాను. ఈ పెళ్లి జరగడానికి ఇంతలా బెండ్ అయిపోవాలా? మీ అన్న ఏ తప్పు చేయలేదు. నేను అతని కాళ్ళు పట్టుకోనని మొండికేశాను. నా బదులుగా తను క్షమాపణలు చెప్తాడా? అక్కర్లేదు స్వామి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నేను వీళ్ళ కాళ్లకు దండం పెట్టుకుంటే ఈ గొడవ సద్దు మనుగుతుంది, అంతే కదా? కానీ దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివ, అవును పెద్దమ్మ, పెళ్లి పత్రికలలో పేర్లు వేయించారు కదా, ఇంకెందుకు ఇక్కడ? వెళ్ళిపోండి. ఏ శ్రీవాలి, వెళ్ళిపో. మీ చెల్లెళ్ళందరూ మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళిపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.